అను ఫ్రమ్ ఆస్ట్రేలియా. అచ్చమైన సమాచారం, నో షుగర్ కోటింగ్. ఇవాళ నేను మా సన్ చైల్డ్ కేర్లో క్రిస్మస్ పార్టీకి వచ్చాను. ఇక్కడ ఎండ్ ఆఫ్ పార్టీ అంటారు. మీతో ఈ గేమ్స్ షేర్ చేసుకుందామని చెప్పి వీడియో చేస్తున్నాను అనమాట. ఎగ్జాక్ట్ క్రిస్మస్ టైంకి ఇక్కడ సమ్మర్ హాలిడేస్ కాబట్టి క్రిస్మస్ పార్టీస్ అనేవి ముందుగానే అయిపోతాయి. ఆస్ట్రేలియాలో ఏ ఈవెంట్ అయినా కానీ పూర్వీకుల స్థలం కాబట్టి పూర్వీకులకు నమస్కారాలు తెలుపుతూ ఈవెంట్ని స్టార్ట్ చేస్తారు. సో ఇది రాఫల్ అంటే మన లక్కీ డ్రా లాగా టికెట్స్ తీసుకుంటాము. ఎవరికి డ్రా తగిలితే వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తారు ఈరోజు క్రిస్మస్ పార్టీగా. ఈ పాప్కార్న్ మెషిన్ ఆవిడ అలాగా పీచ్ మిఠాయి పాప్కార్న్ క్యాండీ చేసి ఇస్తూ ఉంటే నాకు మన నాంపల్ ఎగ్జిబిషన్ గుర్తొచ్చింది. ఇదేమో ప్లే గ్రౌండ్ అనమాట. ఇక్కడ సూపర్ డూపర్ అని చెప్పేసి మన పెప్సీ లాంటివి పెడుతున్నారు ఈ స్టాల్లో. ఇది చూడండి, ఇది వియట్నామీస్ ట్రైబల్ డ్యాన్స్ అంట. నాకైతే మనకి అరకు వ్యాలీలో చేస్తారు కదా, ఒక్కసారిగా ఆ ట్రైబల్ డ్యాన్స్ గుర్తొచ్చింది వీళ్ళు డ్యాన్స్ చేస్తుంటే. ఎంతైనా ఈ కల్చర్ వాళ్ళకి ఆ కల్చర్కి తగ్గట్టు ఒక డ్యాన్స్ ఉంటుంది కదా. మనకేమో అరకు వ్యాలీలో ఆ ట్రైబ్స్ చేసే డ్యాన్స్, వీళ్ళకి ఇలా ఎంత చక్కగా చేస్తున్నారు కదా. నాకు వైజాగ్ అరకు ఒకటేసారి గుర్తొచ్చేసింది. వీళ్ళు ఇంకొక వియట్నామీస్ పర్ఫార్మెన్స్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఎంత చక్కగా తయారైనారు కదా. ఒకటి ఏం తెలుసుకున్నారంటే ఏ కల్చర్లో అయినా ఆర్ట్ అనే దానికి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. ఇలా ఒక ఎడ్యుకేటర్ శాంటా క్లాస్ లాగా రెడీ అయ్యేసి వచ్చి కిడ్స్ అందరికి గిఫ్ట్స్ ఇచ్చి వాళ్ళని చాలా హ్యాపీ ఫీల్ అయ్యేటట్టు చేశారు. కిడ్స్ అయితే నిజంగా శాంటా క్లాస్ వచ్చి గిఫ్ట్స్ ఇస్తున్నట్టు హ్యాపీగా ఫీల్ అయిపోయారు. నాకు మెయిన్ ఆస్పెక్ట్ ఏంటి నచ్చుతుంది అంటే మెల్బర్న్ ఆస్ట్రేలియా స్కూల్స్లో కానీ ఇలాంటి చైల్డ్ కేర్స్లో కానీ పిల్లల యొక్క మెంటల్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, ఎమోషనల్ డెవలప్మెంట్ మీద. అందుకే ఇలాంటి పార్టీస్ కానీ ఈవెంట్స్ కానీ లేదా ఏమైనా ప్రోగ్రామ్స్ కానీ కండక్ట్ చేసి వాళ్ళ ఎమోషనల్ స్టెబిలిటీ అండ్ ఎబిలిటీ పెంచడానికి చూస్తారు సాధ్యమైనంత వరకు. ఇక్కడ ఈ వియట్నామీస్ ఆవిడ చిన్ని చిన్ని బుట్టలు అల్లుతుంది. ఈ కుట్లు అల్లికలు ఎక్కడైనా ఉంటాయి. నాకైతే మన ఇండియాలో మా మమ్మీ ఇలా అల్లేదనమాట, గుర్తొచ్చింది. లాస్ట్కి కిడ్స్ ఫోటో దిగి టాటా చెప్పారు. అలా ఎండ్ ఆఫ్ ద ఇయర్ పార్టీ అట్ అవర్ సన్స్ చైల్డ్ కేర్ అయిపోయిందనమాట ఈ ఇయర్కి. సో మాకు ఒక బుక్ వచ్చింది గిఫ్ట్గా, అండ్ చిన్నోడికి ఏదో వచ్చింది, ఇంకా మేము ఓపెన్ చేయలేదన్నమాట. సో పార్టీ అయిపోయింది, కార్లో కూర్చున్నాము. చిన్నోడు ఇక్కడ ఉన్నాడు. కార్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ టు అవాయిడ్ యాక్సిడెంట్స్ అనమాట. పిల్లలకి ఆ సీట్, బూస్టర్ సీట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అది పెద్దోడికి, ఇది చిన్నోడికి. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇండియాలో కూడా ఇలా బూస్టర్ సీట్స్ మ్యాండేటరీ చేసేస్తే పిల్లల సేఫ్టీ ఇంకొంచెం అధికంగా భద్రతపరిచినట్టు అవుతుంది అని చెప్పి. సో లెట్స్ హోప్ ఫర్ దాట్. సైనింగ్ ఆఫ్ మీ అను. మీ అందరికీ మెరీ క్రిస్మస్ ఇన్ అడ్వాన్స్.